ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది బ్రో? ఫస్ట్ హాఫ్ వరకు ఎక్స్ట్రాడనరీ ఉందన్న. సో హీరో ఎంట్రీస్ అయినా సరే, లేదంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే బీజం అయినా సరే, ఎలివేషన్స్ అయినా సరే, లేదంటే డిఓప్ అయినా సరే, అంతా ఫ్రెష్ గా అనిపించింది, కొత్తగా అనిపించింది. అండ్ తెలుగులో ఈ మధ్య వచ్చిన రీసెంట్ యాక్షన్ మూవీస్ అన్నిటికంటే కొత్తగా అనిపించింది. ఆ ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుందన్న. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఒక డాకు ట్రాన్స్ఫర్మేషన్ సీన్ తప్పించి మిగతా అంతా కంప్లీట్ రొటీన్ లా, ప్రిడిక్టబుల్ లా అనిపించింది. యాక్షన్ వరకు బాగుంది కానీ కంప్లీట్ ఓవరాల్ స్టోరీ చూసినప్పుడు కంప్లీట్ ప్రిడిక్టబుల్ అనిపించింది. మనం ఇంతకుముందు బాలయ్యబాబు మూవీస్ లో చూసిన స్టోరీ అనేది తిప్పి తీసినట్టు అనిపించింది. అంటే యాక్చువల్ గా బాలయ్య గారిని భయపడి తప్ప ఎవరు హ్యాండిల్ చేయలేరు అంటున్నారు. అది బాబీ గారు ఏమైనా హ్యాపీగా హ్యాండిల్ చేశారా? హ్యాపీగా హ్యాండిల్ చేశారన్న. ఇంతకు ముందు బాలయ్య బాబుని ఇంత స్టైలిష్ గా ఎవరు చూపించలేదు. ఆ పాయింట్ అయితే డైరెక్టర్ 100% సక్సెస్ఫుల్ అయ్యాడు. అండ్ ఒక స్టోరీ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, వాళ్ళు ఓవరాల్ మాస్ సీన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అది కాకుండా స్టోరీ స్క్రీన్ ప్లే కూడా మంచిగా తీసుకుంటే బాగుంటుంది. అంటే పెట్టిన బడ్జెట్ కి విజువల్స్ కి అన్ని పర్లేదా? 100% వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి కూడా ఫస్ట్ హాఫ్ లో కనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా చాలా రిచ్ గా ఉంది. అంటే వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ లో కనిపిస్తుంది. బాలయ్య బాబు గారు చాలా అందంగా కనిపించారు ఈ సినిమాలో అన్నారు. లేడీ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు తన గెటప్ అయినా సరే, తన డ్రెస్సెస్ అయినా సరే, ఒక ఫ్యాన్ ఒక హీరో డైరెక్ట్ చేస్తే అలా ఉంటుందో అలా డైరెక్ట్ చేశాడు. ఎక్స్ట్రా తమన్ మ్యూజిక్ గురించి చెప్పండి ఫస్ట్. ప్రతి సీన్ లేపింది తమన్. సినిమాకి ఏదైనా ఫస్ట్ పాజిటివ్ ఉన్నది తమనే. మనకి తమిళ్లో జైలర్ మూవీ అయినా, విక్రమ్ మూవీ అయినా వాటికి మెయిన్ పాయింట్ వచ్చేసి అందుకు బీజియం. సో ఆ లెవెల్ బీజియం మనకి తమన్ దీనికి అయితే కొట్టాడు. మ్యూజిక్ వరకు 100% న్యాయం చేశారు. ఏం చేయాలి ఏదో న్యాయం అయితే చేయలేదు కానీ డాకు మారాది చేశారు. ఓకే, బక్కోడు ఉన్నాడు అక్కడ, బక్కోడు ఇక్కడ బండోడు, ఎలాగో బాలయ్య బాబు బండోడు అలా నెక్స్ట్ లెవెల్. అది సింక్ అయిపోయింది, ఫిక్సింగ్ 100% ఫిక్స్. అది మనకి రజనీకాంత్ గారు ఎలా అయితే ప్రతి మూవీకి అనిరుద్ధ్ అడుగుతారు, బాలయ్య బాబు కూడా ఇంకా నెక్స్ట్ టైం నుంచి ప్రతి మూవీకి తమన్ని అడుగుతాడు. ఆ లెవెల్ బీజం అయితే కొట్టాడు. ఓకే, క్లైమాక్స్ డల్ అనిపిస్తుంది అన్న. ఇక సెకండ్ హాఫ్ కంప్లీట్ గా ప్రెడిక్టబుల్ అన్న. ఏదైతే డాకు ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి, యాక్షన్ ఒకటి బాగుంది కానీ కంప్లీట్ గా ప్రెడిక్టబుల్ స్టోరీ. ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంది కానీ ఈజీగా గెస్ చేసేయచ్చు. అంటే ఎందుకు ఫస్ట్ నుంచి వాళ్ళు ఓపెన్ గా తీసుకున్నారు, ఇతని డాకు మారాలని తీసుకున్నారు కాబట్టి అంత వావ్ ఫ్యాక్టర్ అనిపించలేదు. మేబీ అది హైట్ చేసుకుంటూ తీసుకుంటే వావ్ ఫ్యాక్టర్ లా ఉంటుంది. ఓకే, ఇంకా ఓవరాల్ గా మిగిలిన క్యారెక్టర్స్ ఎలా, పాప క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఓవరాల్ రౌతల బాగుంది. విలన్ క్యారెక్టర్ కూడా ఇంకొంచెం బాగా చూపించారు, ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేది. అది కూడా ఏదో లేపుతున్నారు కానీ అంత కనెక్ట్ అయితే అవ్వలేకపోయింది విలన్ క్యారెక్టర్. ఓకే, ఓరసి రౌతాలతో ఉన్న సాంగ్ ఎలా అనిపించింది? దబిడిదిబిడే. మనకి సోషల్ మీడియాలో అయినంత ట్రోల్ అయితే మూవీలో స్క్రీన్ మీద అంత అనిపించలేదు. బానే ఉంది. అండ్ ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. బాగుంది. సాంగ్స్ వరకు బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఒక 2 సాంగ్స్ ఉంటే సెకండ్ హాఫ్ లో సాంగ్ ఉంది. సాంగ్స్ వరకు బాగుంది. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటంటే ఒక స్టోరీ అవుతున్నప్పుడు ఒక అన్నెసరీ సాంగ్స్ పెట్టి ఎక్కడ సినిమా ఫ్లో ని చెడగొట్టలేదు. వాటి వరకు అయితే ఓకే, సీనియర్ హీరోలు ఇంకా యాక్షన్ డ్రామాలు పట్టుకొని ఇలాంటి డ్యూయెట్లు వేసుకుంటా చేసే సినిమాల గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఈ మూవీ వరకు అయితే ఆయనకి కొంచెం క్యారెక్టర్ ఏజ్ తగ్గట్టు క్యారెక్టర్ చేశాడు. ఎక్కడ కూడా ఒక డ్యూయట్ అలా ఏం చేయలేదు. ఒక సాంగ్ ఉంది, అది ఏదో మూవీకి బిజినెస్ వరకు అవసరం కాబట్టి చేస్తున్నారు కానీ సెకండ్ హాఫ్ లో ఎక్కడ అన్నెసరీ సీన్స్ అయితే పెట్టలేదు. ఒక రొమాంటిక్ సీన్ కానీ, ఒక రొమాంటిక్ సాంగ్స్ కానీ అలాంటి పెట్టే స్కోప్ ఉన్నా సరే పెట్టలేదు. వాటి వరకు అయితే ఒక మంచి కేర్ తీసుకుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.